మీ జీవితంలో అమ్మ, నాన్న, భార్య లేదా పిల్లల్లో ఎవరో ఒక్కరినే ఎంచుకోమంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు? సాధారణంగా అనిపించే ఈ చిన్న ప్రశ్న జీవితాన్ని మార్చేసే ఓ నిజాన్ని బయటపెడుతుంది. చిన్న కథ మీ మనసును హత్తుకునేలా చేస్తుంది. ఇక మొదలెడదాం. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక రోజు క్లాస్కి వచ్చి ఇక్కడ మనం ఒక ఆట ఆడదాం అంటాడు. ఒక పెళ్ళైన అమ్మాయిని పిలిచి నీ జీవితంలో ముఖ్యమైన ఒక 30 మంది పేర్లను బోర్డు మీద రాయి అంటాడు. ఆ అమ్మాయి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లను రాస్తుంది. తర్వాత ప్రొఫెసర్ 3 తక్కువ ప్రయారిటీ ఉన్న పేర్లను చెరిపేయి అంటాడు. ఆమె 3 స్నేహితుల పేర్లను చెరిపేస్తుంది. మళ్ళీ 5 పేర్లను చెరిపేయమంటాడు. ఆ తర్వాత 3 పేర్లను, అలా వరుసగా బోర్డు మీద ఉన్న పేర్లను ఒక్కొక్కటిగా చెరుపుతూ వస్తుంది. బోర్డు మీద తల్లిదండ్రులు, భర్త, కొడుకు పేర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ప్రొఫెసర్ మళ్ళీ అడుగుతాడు, ఆ 4 పేర్లలో తక్కువ ప్రయారిటీ ఉన్న పేర్లను ఏవో ఒక 2 చెరిపేయి అంటాడు. ఆ అమ్మాయి ఏ పేర్లను చెరపాలో తెలియని అయోమయ స్థితిలో పడు నీళ్లతో తల్లిదండ్రుల పేర్లను చెరుపుతుంది. మిగిలిన పేర్లలో కూడా ఒక పేరుని చెరిపేయమని ప్రొఫెసర్ అడుగుతాడు. ఆమె బాధతో తన కొడుకు పేరును చెరిపేస్తుంది. చివరిగా ప్రొఫెసర్ ఒక ప్రశ్న వేస్తాడు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదు, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకు కాకుండా బయట వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఉంచావు అంటాడు. ఆమె ఎంతో బాధపడుతూ దుఃఖంతో ఇలా సమాధానమిస్తుంది. ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నా కొడుకు కూడా తన జీవితంలో బిజీ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ చివరి వరకు నాతో ఉండేది నా భర్త మాత్రమే. అలా ఆమె సమాధానం చెప్పగానే క్లాస్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోతుంది. నిజమే కదా, జీవితాంతం చివరి వరకు మనతో తోడుగా ఉండేది భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే. ఈ నిజాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.